ఇక్కడ వచ్చేసిన మన అడిషనల్ కలెక్టర్ సంతోషంగా ఉన్నాను. మీ అందరూ చాలా పెద్ద నంబర్స్లో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం చూస్తే ఆల్మోస్ట్ ఇది 1 కిలోమీటర్ మన వాక్ ఈరోజు ఏర్పాటు చేశాము. కానీ ఆ రోడ్లో 1 కిలోమీటర్ ఎంటైర్లీ పబ్లికే నాకు కనపడింది. సో ఇది ఒక గొప్ప సక్సెస్. డే అంటే చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే ఇది మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కులు. ఓటింగ్ ఇది రైట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రైట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ రైట్ అంటే దిస్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ. సో మన ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండలేరు, ఎవరు ఉండకూడదు, ఇది అవన్నీ మీ ఓటు హక్కు నుంచి డిసైడ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ మీకు. ఇది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం మీకు. కానీ దీంట్లో ముఖ్యమైన ఏమంటే చాలామంది మీ ఓటింగ్ రైట్స్ యూజ్ చేయట్లేదు. స్పెషలీ ఇన్ అర్బన్ ఏరియాస్ చాలామంది సర్వీస్లో ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. మీరు ఇది ఆపర్చునిటీ యూజ్ చేయాలి. కాబట్టి మీకు ఎలక్షన్ రోజు, ఓటింగ్ రోజు కూడా స్పెషల్గా లీవ్ దొరుకుతుంది. కానీ తర్వాత కూడా అర్బన్ ఏరియాస్లో కామన్గా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఈ ఓటింగ్ డేలో, ఈ నేషనల్ ఓటింగ్ డేలో మీ అందరితో నేను ఒకటే ప్లేజ్ కోరుతున్నాను. అర్బన్ కానీ రూరల్ కానీ అందరూ వచ్చి ఓటు వేయాలి. ఓటు మతం కాకుండా, కులం కాకుండా న్యూట్రల్గా డెవలప్మెంట్ కోసం ఓటు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎవరికి ఓటు ఇస్తారో వాళ్ళు ఒక కీలకమైన పొజిషన్లో ఉంటారు. వాళ్ళు చాలా వరకు ఇది గవర్నమెంట్, ఇది నేషనల్ ప్రోగ్రెస్ డిసైడ్ చేస్తారు. సో మీ ఒక ఓట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మన అందరికీ ఐడియా ఉంటుంది ఎలక్షన్స్ ముందు మీ ఓట్ కోసం అందరూ అవేర్నెస్ రైట్స్, పొలిటికల్ పార్టీ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ అందరూ ఓటింగ్ రైట్స్ పెడతారు. కానీ ఈ ఓటు హక్కు మీ అందరూ కూడా ప్రాపర్గా యూజ్ చేయాలి. ఈ నేషనల్ ఓటింగ్ డేలో మీ అందరితో కోరుతున్నాను. పర్సెంటేజ్ బెస్ట్ ఉండాలి. మన నేషనల్ ఓటింగ్ అవుట్కమ్ కంటే బెటర్ ఉండాలి. నిర్మల్ జిల్లా 100% ఎప్పుడైనా ఏ ఎలక్షన్ కావచ్చు, నిర్మల్ జిల్లా 100% ఓటింగ్ చేయాలి.